ఈ -20 degreesలో కూడా టొయోటా హైలక్స్ సింగిల్ స్టార్ట్లో స్టార్ట్ అవుతుంది. థార్ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. ఇतना बड़ा गाड़ी में माइलेज कितना दे रहा है? మనకు ఓన్లీ 6000 రూపీస్ ఫస్ట్ సర్వీస్కి అయింది. ఇప్పుడు మనం అరకోటి పెట్టినాం. కార్కి అరకోటి అనేది ఇంజన్ టొయోటా ఇంజన్ మీకు 5 to 6 lakhs కంపల్సరీ వితౌట్ ఎల్ఈ బోల్ట్స్ ఇప్పకుండా. కార్ ఎక్కంగానే ఒక యాటిట్యూడ్, ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, మనకు ఒక స్పోర్టీనెస్ వస్తుంది. కానీ టొయోటా వాళ్ళు మాత్రం ఇంటీరియర్ పైన ఎక్కువ వర్కౌట్ చేయరు. बस थोड़ा सा ड्रॉबैक ये है कि जो इसका ट्रंक है उसका वेट बहुत कम है, तो पीछे से गाड़ी ना आपकी स्लाइड होती है जब चल. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్న ఓనర్షిప్ రివ్యూ మౌంటైన్ కింగ్ ఈ టొయోటా హైలక్స్. మేము స్పిటీ వ్యాలీలో దీన్ని 100% యూటిలైజ్ చేసిన తర్వాత చేస్తున్న రివ్యూ. ఇంకా ఈ బండిని ఎవరు కొనొచ్చు, ఎవరికి ప్రాపర్గా సూట్ అవుతుంది, అండ్ ఇంత కాస్ట్ని ఎవరు బేర్ చేయొచ్చు అనే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయం మనం మాట్లాడదాం. సర్వీస్ సెంటర్లో కాస్ట్ ఎంత అవుతుంది అన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం. దీని ఓనర్ రాకేష్ బ్రో ఆయన విరుద్దాం. ఇప్పటికైతే నమస్తే అందరికీ, నేను మీ మధుకర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు హైలక్స్ది డీటెయిల్డ్ ఓనర్షిప్ రివ్యూ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కమింగ్ టు ఇట్స్ వేరియంట్స్ అండ్ కలర్స్, ఇది జస్ట్ 2 వేరియంట్స్లో ఉంది. ఒకటేమో బేస్ మోడల్, నెక్స్ట్ది హై మోడల్. బేస్ స్టాండర్డ్, దాని కాస్ట్ 35 lakhs ఉంది. హై మోడల్కి వెళ్తే 46 lakhs వరకు ఉంది. అండ్ దీని కలర్ 5 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇట్ సేఫ్టీ రేటింగ్, ఇది జస్ట్ 3 star యూరే ఎన్సిఏపి సేఫ్టీ రేటింగ్. ఎందుకంటే ఇది క్యాంపర్ టైప్ వ్యాన్ కాబట్టి కొంచెం వాళ్ళ నామ్స్ని అంత సర్టిఫై చేయదు. అండ్ దిర్ ఇస్ నో అడాచ్ ఇన్ దిస్, కానీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బండి అని చెప్పవచ్చు. కమింగ్ టు ఇట్స్ ఇంజన్ స్పెసిఫికేషన్స్, ఇది 2755 mm టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 201 bhp ఎట్ జస్ట్ 3000 rpm. ఇంకా టార్క్ వచ్చేసరికి 500 Nm టార్క్ ఎట్ జస్ట్ 1600 to 2400 rpm. ఇది 6-speed టార్క్ కన్వర్టర్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంది దీనిలో. ఇది 4-cylinder DOSC ఇంజన్. దీని పవర్ మాత్రం ఫుల్ అండ్ పవర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. దీని ఓనర్షిప్ రివ్యూలో తన ఒరిజినల్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. డస్ట్ మాత్రం కొంచెం ఈ విధంగా ఎంటర్ అవుతుంది. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బండి, కానీ ఇది క్యాంపర్ టైప్ వ్యాన్ కాబట్టి సేఫ్టీ పరంగా జస్ట్ యూరో ఎన్సిఏపిలో 3 star రేటింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ హైలక్స్ ఓనర్ మన రాకేష్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ గైస్. తన డీటెయిల్ ఇంటర్వ్యూ కార్లో కూర్చొని మనం వెళ్తున్నప్పుడు చేసి చూపిస్తా. ఇప్పుడు మాత్రం జస్ట్ ఇంట్రో అంతే. ఇది రాకేష్ ఫ్రమ్ హైదరాబాద్, రైట్? ఎస్ బ్రో, మీరు 46 lakhs పెట్టి ఈ కార్ ఎందుకు కొన్నారు ఒక చెప్పండి. మీద మనం కార్లో మాట్లాడదాం. మీ పర్పస్? ఇది ఫ్యామిలీ కమ్ అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అనమాట. ఎక్కడైతే రెగ్యులర్ కార్స్ ఆగిపోతాయో అక్కడ నుంచి కార్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి ఫన్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో వెరీ యూనిక్ కార్. మనం మన సిటీ అవుట్స్కట్స్ కానీ వీకెండ్ ట్రిప్స్ కానీ ఆఫ్ రోడ్ వెళ్ళొచ్చు. నార్మల్ వెహికల్ వెళ్ళని దగ్గర ఇది వెళ్తుంది. సో అక్కడనే అడ్వెంచర్ ఉంటుంది. అడ్వెంచర్ ఉన్న దగ్గరే మన లాంటి వాళ్ళు ఉంటారు. సో ఎంజాయ్ ది అడ్వెంచర్. యా. ఇంకోటి, తన ఇంటర్వ్యూ నేను కార్లో చేస్తా. ఇప్పుడు ఈ షిమ్లా అండ్ ఈ స్పిటీ ఘాట్స్లో గట్టిగా వాడే మన ప్రియాంశు బ్రో ఉన్నాడు. తన ఇంటర్వ్యూ చేస్తా. తన హిందీలో చెప్తాడు. తన పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అన్నీ మాట్లాడదాం. ప్రియాంశు బ్రో, ప్లీజ్ కమ్. ఈయన ప్రియాంశు బ్రో మాతో పాటు లీడ్గా ఉంటూ కంప్లీట్ స్పిటీ వ్యాలీ మొత్తం మాకు తిప్పాడు. అండ్ ఆల్సో సిమ్లాలో అండ్ ఇలాంటి ఘాట్స్లో అండ్ మంచులో బండి మామూలు నడపట్లేదు. సో ఈయన ఇంటర్వ్యూ जस्ट इन ओनरशिप रिव्यू తెలుసుకుందాం మనము. ब्रो, आपको हाइलक्स में पॉजिटिव क्या लगा, पहले बोलो, व्हाट आर द पॉजिटिव्स? जो मतलब पावर है, बिल्ड क्वालिटी है हाइलक्स की, टोयोटा जिस चीज़ के लिए जाना जाता है. या सो जो हाइलक्स जैसे कि अपना टोयोटा जिस चीज़ के लिए जाना जाता है, रिलायबिलिटी सबसे बड़ी चीज़ की. जो इंजन है वो इतना रिलायबल है कि आप उसको किसी भी टेरेन में लेके जा सकते हो, आपको कोई भी दिक्कत नहीं आएगी. और आपकी बिल्ड क्वालिटी इतनी सुपर बिल्ड क्वालिटी है कि जिसका कोई जवाब ही नहीं है. बस थोड़ा सा ड्रॉबैक ये है कि जो इसका ट्रंक है उसका वेट बहुत कम है, तो पीछे से गाड़ी ना आपकी स्लाइड होती है. जब चलते हो आप स्नो पे चलते हो तो थोड़ी सी स्लाइड होती है. बाकी हाइलक्स से ऊपर कोई इस टाइम पे मुझे लगता नहीं है कि कोई ऑफ रोडिंग पे गाड़ी है. हाइलक्स सबका बाप है इस टाइम.
అంటే వెనకాల వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి స్నోలో వెళ్ళినప్పుడు మడ్లు వెళ్ళినప్పుడు వెనకాల టైర్స్ స్కిడ్ అవుతాయి, అప్పుడు మనం కొంచెం రెస్క్యూ చేయాల్సి वస్తుంది। एंड आपको ये घाट सेक्शन में चलाने पे ये इतना लंबा गाड़ी है ना 5.3 मीटर का लंबा है, कभी दिक्कत हुआ टर्निंग में क्योंकि अभी पूरा हेयर पिन बेंड ज़्यादा रहता है वो टाइम पे टर्निंग में और इतना बड़ा गाड़ी चला रहा बोल के कभी दिक्कत हुआ आपको? नहीं भाई ऐसी कोई दिक्कत तो आती नहीं, अगर आपको एक्सपीरियंस इन टेरेंस में चलाने का तो आपको दिक्कत नहीं। हाँ कई जगह पे होता है कि बहुत ही शॉर्ट कट्स होते हैं तो वहाँ पे थोड़ी सी आती है, बट अगर आपको एक्सपीरियंस है तो फिर आपको इतनी कोई दिक्कत आएगी नहीं, इतनी कोई मुश्किल रहती नहीं। हम नॉर्मली इंडियंस बोले तो पहला बात क्या आता है इतना बड़ा गाड़ी में माइलेज कितना दे रहा है आपको क्या लगता है क्या माइलेज मिलता है इसमें? यार माइलेज तो मतलब अब इतनी बड़ी गाड़ी रखी है तो माइलेज का तो वैसे सोचना नहीं चाहिए, बट वो है कि 10-11 का माइलेज मेरे को दे देता है। अब चलाने पे डिपेंड होता है कि किस तरीके से चलाते हैं, तो 10-11 का माइलेज है, मैं सेटिस्फाई हूँ माइलेज से इतनी बड़ी गाड़ी है। 2.8 లీటర్ ఇంజన్లో 10-11 మైలేజ్ అంటే మంచిగా అని చెప్పొచ్చు। ఇంకోటి నేను గమనించిందంటే ఎలాంటి ఘాట్ సెక్షన్ అయినా అని ఇది మనకి 10-11 ఇస్తుంది, దాంతోపాటు హైవేలో కూడా సిటీలో కూడా అంతే వస్తుంది, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు। सो अभी एंड और कुछ बोलना चाहते हैं आपको कैसा लगा आप ओनरशिप सब चीज़ मेंटेनेंस सर्विस सब कुछ? वो ये थोड़ा कॉस्टली है बट सही है, जो भी है सही है, मज़ा आ रहा है। నార్మల్గా వీళ్ళు బిజినెస్ పర్పస్ తీసుకున్నారు, వీళ్ళు ఈ బండిని 5 లక్షలు తిప్పినా 10 లక్షలు తిప్పినా కానీ ఎలాంటి కంప్లైంట్స్ రావు, అది అయితే ఈ బండిలో ఉంది। 10 लाख 8 लाख कितना भी चलाओ गाड़ी इंजन में कोई दिक्कत नहीं कोई दिक्कत नहीं, कोई वो तो टोयोटा का सबको पता है यार, वो कोई बताने वाली चीज़ ही नहीं, तो बेस्ट है मतलब हाइलेक्स इस टाइम पे। రైట్ థ్యాంక్ యూ బ్రో, वेलकम वेलकम। ఫ్రెండ్స్ ఈయన సాయిరామ్ అన్న, ఈయన ఉండేది కామారెడ్డిలో మల్టీపర్పస్ వెహికల్ది పెద్ద సర్వీస్ సెంటర్ ఉంది అండ్ చాలా మంచి పేరు ఉంది అన్నకి। ఈయన మా దగ్గర ఇక్కడ టార్ ఖరాబ్ అయినా కానీ టకాటక్ రిపేర్ చేసిండు, అది ఎలక్ట్రానిక్ ఇష్యూ కానీ స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అన్న చేస్తారని చెప్పేసి। సో నేనైతే హైలీ ఇంప్రెస్డ్। ఇప్పుడు అన్నకి ఈ టయోటా వెహికల్స్ పైన ఏమైనా మేజర్ కంప్లైంట్స్ అడుగుదాం, చెప్పనా? నేను టయోటా మీ దగ్గర చాలా వెహికల్స్ వచ్చి ఉంటాయి కదా, ప్రజెంట్ అయితే టొయోటా వెహికల్స్ ఇదే సూపర్ వెహికల్స్ ప్రజెంట్ సిచ్యువేషన్లో। ఈ BS6 వెహికల్స్ ఏవైతే వచ్చినాయో దాంతో కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి, ఏది DPF ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఓకే దాని తప్ప వేరే ఇంజన్ ఇష్యూ, గేర్ బాక్స్ ఇష్యూ, హౌసింగ్ డిఫరెన్షియల్ ఇష్యూస్ కానీ ఏం అలాంటివి రావు। ఈవెన్ మన ఇంటి ముందుట ఒక బైక్ ఉన్నట్టే అది। యా అంటే DPF అనేది మీరు హైవేలో గట్టి కొడితే ఏం ఇష్యూ లేదు, మీరు స్లోగా టౌన్స్లో నడిపిస్తే మాత్రం సిటీ రైడ్కి ముట్టికి ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా। రైట్ సో రిమైనింగ్ వాళ్ళు ఇంజన్ పరంగా నీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు। ఇంజన్ సైడ్ అసలు మీరు ఆలోచించాల్సిన యావరేజ్గా ఇంజన్ టొయోటా ఇంజన్ మీకు 5 to 6 lakhs కంపల్సరీ వితౌట్ ఎల్ఈ బోల్ట్స్ ఇప్పకుండా రన్నింగ్ అవుతుంది। సో గ్రేట్, థ్యాంక్ యూ అన్న, ఇలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తే మా వాళ్ళు చాలా మందికి ఉపయోగపడుతుంది। ఈయన సాయిరామ్ అన్న కామారెడ్డి దగ్గరలో ఎవరైనా ఉన్నా కానీ మీ వెహికల్లో మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు। చలో థ్యాంక్ యూ బ్రో। ఓకే హైలెక్స్ రివ్యూలో భాగంగా ఇప్పుడు మనం ఈ స్పిటి బ్యూటిఫుల్ వ్యూస్ని చూసుకుంటూ మన రాకేష్ బ్రో ఇంటర్వ్యూ చేద్దాం। అంటే ఈ హైలెక్స్ది ఇంటీరియర్ ఎలా చూపిస్తాను, తర్వాత మన రాకేష్ బ్రో ఒపీనియన్ తీసుకుందాం। స్టార్టింగ్ విత్ పైలట్ కంట్రోల్స్, స్టీరింగ్ టిల్టబుల్ ప్లస్ టెలిస్కోపిక్ ఉంది, ఇది టాప్ వేరియంట్ కాబట్టి ఇందులో క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మిడ్ కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్। ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం పాత వెహికల్స్ ఇచ్చినట్టే అనలాగ్ ఉంటుంది, ఇందులో RPM, ఫ్యూల్, రైట్ సైడ్లో KMPH అండ్ సెంటర్లో MID కంట్రోల్స్ ఉంటుంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అండ్ లెఫ్ట్ స్టాక్, రైట్ స్టాక్, వైపర్ కంట్రోల్స్, ఇంకా ఇండికేటర్ కంట్రోల్స్ అండ్ సెంట్రల్ చూసినట్లయితే ఒక 10 ఇంచ్ది యాపిల్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో కార్ప్లే అయితే ఇచ్చారు। ఇప్పుడు వచ్చే ఈ కాస్ట్లీ కార్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం కవర్ చేసి పెద్ద పెద్ద స్క్రీన్ తీస్తున్నారు, కానీ టయోటా వాళ్ళు మాత్రం ఇంటీరియర్స్ పైన ఎక్కువ వర్కౌట్ చేయరు, వాళ్ళు ఇంజన్కి పెట్టింది పేరు, ఇంజన్ పరంగా ఎలాంటి ఇష్యూ లేకుండా చూసుకునే టయోటా అనమాట ఇది। అండ్ ఇక్కడ డ్యూయల్ కంట్రోల్ AC, ఇటువైపుకు ఒక టెంపరేచర్ పెట్టుకోవచ్చు, అటువైపు ఒక టెంపరేచర్ పెట్టుకోవచ్చు। మహీంద్రా కార్స్లో బై డిఫాల్ట్ ముందు నుంచి కూడా ఉంది, ఇందులో వాళ్ళు ఇచ్చారు। అండ్ ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ ఉన్న నెగిటివ్ LCD డిస్ప్లే ఇచ్చారు। అండ్ రైట్ సైడ్లో చూసినట్టయితే L4, H4 అండ్ H2 ఈ విధంగా మనం ఆఫ్ రోడ్ కంట్రోల్స్ని ఇక్కడ నుండి కార్ ఆపి డైల్ చేంజ్ చేసుకోవచ్చు। అండ్ ఇది AC కంట్రోల్స్ అండ్ ఇదంతా కూడా సాటిన్ ఫినిషింగ్ ఇచ్చారు ఈ రైట్ సైడ్లో, మిగతా అంతా ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్సే, ఎక్కువ హంగామే ఉండదు, సింగిల్ కలర్ జస్ట్ ఒక సాటిన్ అండ్ క్రోమ్ కలర్ది ఏషియంట్ ఇచ్చారు। అండ్ స్టీరింగ్లో కూడా ఎలాంటి లెదర్ని వాడలేదు, జస్ట్ సింపుల్గా ఈ విధంగా ఒక డిజైన్ ఇచ్చారంతే। అండ్ ఇక్కడ సెంటర్ కన్సోల్ స్పేస్ చూసినట్టయితే 2 కప్ హోల్డర్స్, ఇది AMT టర్బో చార్జ్డ్ AMT అండ్ సెంటర్ కన్సోల్లో ఇక్కడ జగ ఇచ్చారు, మేమంతా సామాన్య పడేసినాం ఇందులో రైట్। అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక బాటిల్ హోల్డర్
పెద్ద జగ ఏం ఉండదు, జస్ట్ సన్నగా ఉంటుంది, ఒక బాటిల్ హోల్డర్ ఉంటుంది, ఇక్కడ జస్ట్ గ్రాబ్, ఇక్కడ కూడా ఒక సాటిన్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా 4 విండోస్ కూడా ఆటోమేటిక్ అనమాట, అన్నీ కూడా వన్ టచ్. ఇదిగోండి, ఓకే. స్పీకర్స్ కూడా అంత గొప్పగా ఉండదు, జస్ట్ యావరేజ్గా ఉంటుంది సౌండ్ క్లారిటీ. ఇంకా స్పీకర్స్ ఇందులో ఇచ్చింది 7 ఎయిర్ బ్యాగ్స్, ఓకే. అండ్ రేర్ విషయానికి వస్తే మొత్తం సామాన్ నింపు ఉన్నాయి. ఇందులో కూడా మంచి బకెట్ సీట్స్ ఉన్నాయి, మంచి లంబర్ సపోర్ట్ అయితే ఉంది. వెనకాల మాత్రం ఎక్కువ టిల్ట్ అవ్వదు, కొంచెమే టిల్ట్ అవుతుంది. ఆఫ్టర్ మార్కెట్లో చిన్న యాక్సెసరీస్ని యాడ్ చేసి వాళ్ళు ఎక్కువ టిల్ట్ అయ్యే విధంగా చేస్తారు. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ IRVM ఇచ్చారు, ఒక గాగుల్ కంట్రోల్. దెర్ ఈజ్ నో హంగులు పొంగులు ఏం లేవు, సన్ రూఫ్ లాంటిది ఏమి ఉండదు. 45 lakhs ప్లస్ కూడా పెట్టినా కానీ మనకి సన్ రూఫ్ ఉండదు. అండ్ లైటింగ్ ఇక్కడ ఇచ్చారు వెనకాల వాళ్ళకి, ఇక్కడ ఆన్ ఆఫ్, ఓకే. అన్నీ కూడా మనకి హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక వ్యానిటీ మిర్రర్, ఇక్కడ నో వ్యానిటీ మిర్రర్, ఒక టికెట్ హోల్డర్ ఇచ్చారు అంతే, రైట్. దెర్ ఈజ్ నో అడాస్. ఇంత కాస్ట్ పెట్టిన తర్వాత అడాస్ అయితే లేదు. వీళ్ళు కంప్లీట్గా చెప్పా కదా, ఇంజన్ పైన ఎక్కువ ఫోకస్, ఇంకా బండి క్వాలిటీ పైన అంతే, రైట్. మనోడు సింపుల్గా సపాసప్ తిప్పేస్తున్నాడు, నేను మాట్లాడుతూ వెళ్తున్నా, రైట్. హియర్ ఈజ్ అవర్ మిస్టర్ రాకేష్ బ్రో. చెప్పా కదా ఇంతకుముందు మనం పరిచయం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇంటీరియర్స్ పరంగా కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. బ్రో, మీకు ఇంత కాస్ట్ పెట్టిన తర్వాత 45 to 46 lakhs పెట్టిన తర్వాత ఇంటీరియర్స్ అంత గొప్పగా లేవు, కంపారిటివ్లీ చాలా కార్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దాంతో చూస్తే మీకు ఎప్పుడు అనిపించలేదా, అరే ఇందులో నార్మల్గా ఉన్న ఇంటీరియర్స్ ఏం లేదు అని ఎప్పుడు అనిపించలేదా మీకు? లేదండి, మెయిన్ మనకు డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కావాలి. కార్ కొంటే మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, లగ్జరీ అంటే మనకు ఇంట్రెస్ట్ ఉండదు. మనము అడ్వెంచర్ గోవర్స్కి మెయిన్ ప్రాక్టికాలిటీ అవసరము, లగ్జరీ అవసరం లేదు. సో మనం లగ్జరీ మనం చేయొచ్చు, ఆఫ్టర్ మార్కెట్ చేసుకోవచ్చు మనం లగ్జరీ కావాలంటే. సో మెయిన్ టొయోటా కాబట్టి ఇంజన్ మ్యాటర్స్. ఇప్పుడు మనం స్నో డ్రైవ్లో ఉన్నాము, స్నో డ్రైవ్లో ఇంజన్ పనిచేస్తుందా లేదా అది ఇంపార్టెంట్, లగ్జరీతోని సంబంధం లేదు. ఓకే, అర్థమైంది కదా. లగ్జరీని ప్రిఫర్ చేయలేదు, మరి మీరు బేస్ వేరియంట్కి వెళ్ళకుండా ఈ వేరియంట్కి ఎందుకు వచ్చారు బ్రో? ఇప్పుడు ఆటోమేటిక్ అంటే మా వైఫ్ కూడా నడిపిస్తుంది, మా ఫాదర్ కూడా ఏజ్డ్ పేరెంట్స్, ఈవెన్ మా మదర్ కూడా డెలివరీ అప్పుడు మా మదరే డ్రైవ్ చేసింది. సో ఆటోమేటిక్ అయితే ఎవ్రీవన్ కెన్ డ్రైవ్ దిస్ వెహికల్. ఓకే. సో ఈ ట్రాఫిక్లో కూడా మనం కోపప్ కావాలంటే ఆటోమేటిక్ వెహికల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, రైట్. కానీ చాలామంది అనుకుంటారు ఇలాంటి స్నోయి కండిషన్స్లో మాన్యువల్ వెహికల్సే ప్రాపర్గా వర్క్ చేస్తాయి, ఏఎంటీతో కొంచెం ఇబ్బంది పడతాం అనిపించింది. మీకేమైనా అలా ఇష్యూ అనిపించిందా? లేదు, మనం ఇప్పుడు ఆటోమేటిక్లా నడిపించట్లేదు, మాన్యువల్ మోడ్ ఉంది. సో మనం మాన్యువల్ మోడ్లోనే హైలో పెట్టుకొని మనం 1-2 గేర్స్లోనే నడిపిస్తున్నాం. సో ఈ 2 ఆప్షన్స్ గ్రేట్, ఇంత టెక్నాలజికల్ గేర్ బాక్స్ డెవలప్మెంట్ చేశారు. సో బెస్ట్ అది, రైట్. ఇంటీరియర్ పరంగా మనకి ఏం ఇబ్బంది లేదు. మీ ఫ్యామిలీ వాళ్ళు వెనకాల కూర్చున్నప్పుడు లాంగ్ డ్రైవ్లో అంత కంఫర్ట్ లేదు అని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా? ఎందుకంటే లెగ్ రూమ్ తక్కువ ఉంది, ఇంకా సీట్ కూడా ఎక్కువ టిల్ట్ అవ్వదు, నార్మల్గా ఉంటుంది. 5 మంది కూర్చుంటే కొంచెం ఇబ్బంది పడతారు, వెనకాల 3 కూర్చుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ముందు వచ్చిన హంప్ ఇంకా రేర్ వెంట్ ఏసీ ఏది ఉందో కాళ్ళ తగులుతూ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు మీకు కంప్లైంట్ రాలేదా? లేదండి, మెయిన్ ఫస్ట్ మన మైండ్ సెట్ ఇది ఫార్చునర్ కాదు, ఇది ఓన్లీ 5 సీటర్, ఇది 7 సీటర్ కాదు. సో మెయిన్ లాంగ్ డ్రైవ్లో కంఫర్టబుల్ ఉంది. మరి కంటిన్యూస్ మోర్ దెన్ 10 hours or 12 hours డ్రైవ్ చేస్తే వితౌట్ బ్రేక్స్ తీసుకుంటే ప్రాబ్లం ఉంటుంది. మీరు కన్సిస్టెంట్ ఏ వెహికల్ అయినా కన్సిస్టెంట్ బ్రేక్స్ తీసుకుంటే మీకు కంఫర్టబుల్ ఉంటుంది రైడ్ ఏదైనా. అండ్ ఇప్పుడు మీరు కూర్చున్న సీట్ పరంగా లాంగ్ డ్రైవ్లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? థై సపోర్ట్ కానీ, బ్యాక్ సపోర్ట్ కానీ, మీకు హెడ్ రెస్ట్ కానీ, ఏమైనా తలనొప్పి అయినట్టు, బ్యాక్ పెయిన్ వచ్చినట్టు, కాళ్ళు మీకు తిమ్మిరి పట్టినట్టు ఏమైనా అనిపించిందా ఇది డ్రైవింగ్లో? అంటే మనకి ఏ లాంగ్ డ్రైవ్ అయినా ఏ కార్ అయినా ప్రాబ్లం ఉంటుంది, మనం అది కోపప్ కావాలి. నేను ఇప్పుడు దీనికి నెక్ రెస్ట్, బ్యాక్ రెస్ట్ అండ్ థై సపోర్ట్ నేను పెట్టుకున్నా కాంబో ఆఫర్లో, రైట్. సో ఇది పెట్టుకుంటే మనకు అడిషనల్ సపోర్ట్ ఉంటుంది అప్ టు ఒక లిమిట్ వరకు. అంటే మనం 10 hours డ్రైవ్ చేసిన తర్వాత మనకు స్ట్రెయిన్ అవుతుంది, అప్పుడు ఇట్లాంటి మీరు కాంబో ప్యాక్ కంఫర్టబుల్ యాక్సరీస్ పెట్టుకుంటే మీకు ఇంకా రైడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఈ కార్తో డ్రైవింగ్లో ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? అరే అమ్మ ఇది హతాయిస్తుందా అని ఎప్పుడైనా అనిపించిందా? లేదు, ఎప్పుడు ఎట్లాంటిది లేదు. ఈ కార్ ఎక్కంగానే ఒక యాటిట్యూడ్, ఒక ఎనర్జీ వచ్చేస్తుంది, మనకు ఒక స్పోర్టీనెస్ వస్తుంది. అది వేరే కార్లు ఎక్కితే నార్మల్ కార్స్ మనకు అది ఉండదు అనమాట. సో క్రౌడ్తోని వెళ్ళలేదు, మనం యూనిక్ కాబట్టి మనం ఇది తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం 1/2 కోటి పెట్టినాం, కార్కి 1/2 కోటి అనేది ఎంతమంది మన ఇండియాలో అఫోర్డ్ చేయగలుగుతారు? అండ్ ఆల్సో 1/2 కోటి పెట్టినప్పుడు లగ్జరీ కోరుకుంటారు, కానీ మీరు 1/2 కోటి పెట్టి ఏం ఎక్స్పెక్ట్ చేసుకున్నారు ఈ కార్?
మెయిన్ ఇది నాది 5 years ప్రాజెక్ట్, నా డ్రీమ్ కార్ ఉండే ఇది. సో మనం మల్టీపర్పస్ వెహికల్ అనమాట ఇది. మీరు చూస్తే మనకు బిజినెస్ కమ్ పర్సనల్ రెండు యూస్ చేసుకోవచ్చు మనకు. ప్లస్ లాంగ్ డ్రైవ్లో ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది. దీని టైర్ సైజ్ కానీ, దీని వెహికల్ లెంత్ సైజ్ కానీ, ఈవెన్ మనం బైసికల్స్ వేసుకోవచ్చు, కార్గో వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ ఉంది కాబట్టి ఐ కెన్ క్యారీ ది ఎయిర్ కండిషనింగ్ యాక్సరీస్ ఆర్ టూల్స్. సో మా ప్రాజెక్ట్ వరకు వెళ్ళొచ్చు. మనకు ఫామ్ ఉంటే ఫామ్కి పనికి వస్తుంది. సో ఎనీ బిజినెస్ పర్పస్ అండ్ పర్సనల్ పర్పస్ 2 in 1 వాడవచ్చు. కామన్ వెహికల్స్ అయితే ఓన్లీ ఫ్యామిలీ పర్పసే వాడవచ్చు అనమాట. రైట్. మన కోరికలు అంటే ఇలాంటి ఆఫ్ రోడింగ్ కండిషన్స్ కూడా పర్సనల్లీ టూరింగ్ ఇష్టం ఉండే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే టూరింగ్ ఇష్టపడే వాళ్ళు. దాంతోపాటు ఈ విధంగా బిజినెస్ పరంగా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది మనకి. మీకు ఇది ఇచ్చే మైలేజ్ ఎంత వస్తుంది భయ్యా? ఇది మనకి ఇప్పుడు 11 వస్తుంది మైలేజ్. మనం ఆఫ్ రోడ్ వెళ్ళినా ఆన్ రోడ్ వెళ్ళినా కన్సిస్టెంట్ గా 11 వస్తుంది. సిటీలో ఎంత వస్తుంది? సిటీలో అయినా 11 వస్తుంది, మనకు లాంగ్ అయినా 11 వస్తుంది. సో అది టయోటా ఇంజన్ అంటే మీకు సిటీలో కానీ ఇలాంటి ఆఫ్ రోడ్ కండిషన్లో కానీ ఎలాంటి కండిషన్లో కానీ 10 to 11 కన్సిస్టెంట్గా ఇస్తూ ఉంది. చాలామంది ఇలాంటి ఆఫ్ రోడ్ కండిషన్కి వస్తే నేను చూశాను, వెహికల్ 3 ఇచ్చిన కండిషన్స్ ఉన్నాయి. జిమ్నీ 3 ఇస్తుంది అండ్ థార్ 6 to 7 ఇస్తుంది. ఇది మాత్రం కన్సిస్టెంట్గా మనకి ఇలాంటి పర్ఫార్మెన్స్ బండి, ఇంత పెద్ద ఇంజన్, 2.8 లీటర్ ఇంజన్, 500 Nm టార్క్ అండ్ 300 HP 300 bhp పవర్ ఇంత పెట్టుకొని కూడా ఇది మనకి ప్రాపర్గా 11 విత్ ఇక చూడండి కనబడుతుంది ఇక్కడ లేటెస్ట్ మైలేజ్ 10.9. ఇలాంటి కంటిన్యూగా మేము ఘాట్ సెక్షన్ అండ్ ఆఫ్ రోడ్ నడిపిస్తున్నాము. స్టిల్ 10.9 వస్తుంది మైలేజ్. నేనైతే హైలీ ఇంప్రెస్డ్ విత్ దిస్ హైలెక్స్. కానీ ప్రాక్టికాలిటీ పరంగా ఎన్నిసార్లు మనం ఇలాంటి ఘాట్ సెక్షన్కి వస్తాము, ఎంత ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళము మేము కొంచెం లీవ్స్ పెట్టుకొని ఇంత దూరం రావడం అనేది చాలా ఇబ్బంది. వేరే వాళ్ళకి కార్ ఇచ్చి అంత దూరం తీసుకెళ్ళి మిగతా మేము నడిపిస్తా అని కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంత కాస్ట్లీ కారు మన వేరే చేతికి ఇవ్వాలని ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీరు ఆఫ్ రోడ్ ఎంతూజియాస్ట్ అయ్యండి, మీరు టైం తీయగలిగితే అట్లీస్ట్ 3 months ఒకసారి ఒక ట్రిప్ వేయగలిగే ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ఈ కార్ తీసుకోవచ్చు. మైలేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదు. ఇంజన్ మీరు దీన్ని 3 లక్షలు కొట్టండి, 5 లక్షలు కొట్టండి, 10 లక్షలు కొట్టండి, ఇంజన్ పరంగా పెద్ద ఇష్యూస్ ఏం రావు. అంత నార్మల్ బేసిక్ ఉంటుంది. ఇంజన్ మీద వర్క్ అయింది మాత్రం చాలా తక్కువ టయోటా ఇంజన్స్లో. టయోటా అందుకే పెట్టింది పేరు జపనీస్ టయోటా. స్ట్రాంగెస్ట్ వెహికల్స్ అండ్ సర్వీస్లో మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఎప్పుడైనా? లేదు, మనకు ఫస్ట్ సర్వీస్ వచ్చేసి అందరు షాక్ అవుతారు. మనకు ఓన్లీ 6,000 రూపీస్ ఫస్ట్ సర్వీస్కి అయింది. దానిలో కూడా ట్యాక్స్ 1,800 అంటే 4,000. ఇంతకుముందు నాకు బుల్లెట్ ఉండేది, బుల్లెట్కి నాకు 5,000-6,000 అయ్యేది. ఈవెన్ 20,000 kilometers సర్వీస్ కూడా 7,404 రూపీస్. నా దగ్గర ఇన్వాయిసెస్ కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. దానిలో మనకు 7,000లో కూడా 2,000 రూపీస్ ఓన్లీ ట్యాక్స్. అంటే జస్ట్ ఇమాజిన్ 50 lakhs వర్త్ వెహికల్ మనకు 7,000లో అయిపోతుందంటే చాలా క్రేజీ. అది అసలు ఎవరు ఇమాజిన్ చేయరు. ఇంత కాస్ట్లీ 20-30K అనుకుంటారు. నా కార్కి నా కైగర్కి 10,000-12,000 అవుతుందండి. హైలెక్స్కి 8,000 అంట. కానీ నేను విన్నది ఏంటంటే మన లీడ్ ఉన్నారు, తనకి మన బ్రేక్ ప్యాడ్స్ అన్నీ మార్చితే 28,000 అయిందంట. కొంచెం టయోటా అంటే సర్వీస్ స్పేర్ పార్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్ బ్రో. మీకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం కొంచెం స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఇది జాపనీస్ ఇంజిన్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. బేసిక్గా జనరల్ సర్వీస్ అయితే ఎక్కువ కాస్ట్ అవ్వదు. ఏమైనా స్పేర్ పార్ట్స్ రిప్లేస్మెంట్కి అయితే కొంచెం గట్టిగా వాయిస్తారు అనమాట. ఏసీ పరంగా కానీ ఏసీ పరంగా ఏమైనా ఇష్యూ ఉందా బ్రో? కంఫర్ట్ ఏసీ సూపర్, చాలా బాగుంది. ఏసీ అయితే ఫుల్ చిల్డ్ అవ్వచ్చు సమ్మర్లో. ఇంత చిల్ కండిషన్లో ఎంత వెచ్చగా ఉందంటే మాకు లోపల, నేను బయట -20 ఉన్నప్పుడు కూడా కార్లో ట్రావెల్ చేశాను. మంచి వెచ్చగా అనిపిస్తుంది. అసలు బయటది టెంపరేచర్ లోపల రావట్లేదు, అంత ప్రాపర్గా ఉంది. ఈ క్యాబిన్ ఇన్సులేషన్ కానీ సౌండ్ కూడా డీజిల్ ఇంజన్, కానీ అసలు ఇంజన్ సౌండ్ ఏమీ లేదు. ఈ -20 degreesలో కూడా టొయోటా హైలెక్స్ సింగిల్ స్టార్ట్ అవుతుంది. థార్ వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు. ఎస్. ప్లస్ టొయోటా అనేది టొయోటా హైలెక్స్ వైఫ్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ లాంటిది కాదు. సో లాంగ్ టర్మ్గా ఇది ఆలోచించుకోండి. ఇది ఒక్కసారి కొన్నారంటే మళ్ళీ కొనాల్సిన అవసరమే లేదు. పర్ఫెక్ట్ వర్డ్. కానీ లాంగ్ టర్మ్కి ఇది పర్ఫెక్ట్ అనమాట. మాటికి మారుస్తా అంటే మాత్రం చాలా ఉన్నాయి వెహికల్స్ మనం తీసుకోవచ్చు. గైస్, ఐఎమ్ డ్రైవింగ్ ద హైలెక్స్ నౌ. నా ఎక్స్పీరియన్స్ మీకు టకరా చెప్పేస్తా. అసలు లో ఎండ్ టార్క్ అయితే నెక్స్ట్ లెవెల్ బండి. 3rd gearలో కూడా, అంటే ఇది ఆటోమేటిక్ బట్ మాన్యువల్ 3rd ఇచ్చినా కానీ ఈజీగా బండి లేపేస్తుంది. అండ్ డ్రైవ్ ఫీల్ అయితే జస్ట్ అమేజింగ్. ఇక్కడ నేను కూర్చున్న తర్వాత నాకు రోడ్ వ్యూ అయితే మస్తు కనబడుతుంది. ఎట్ లాస్ట్ నేను హైలైట్స్ని కూడా డ్రైవ్ చేస్తున్నా ఆన్ దీస్ స్నోయి ప్యాచెస్. అండ్ ఈ విధంగా మొత్తం వాటర్ రోడ్ అంతా కూడా మజా వస్తుంది. నేను జస్ట్ కొన్ని కిలోమీటర్ నడిపించా కానీ
ఇనీషియల్లీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా బండి ముట్టగానే ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇనీషియల్ ఇంప్రెషన్ ఈజ్ టాప్ నాచ్ అండ్ జస్ట్ ఎంజాయింగ్ ఇట్. సో మీకు ఈ టయోటా హైలెక్స్ పైన ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్లో రాయండి. ఒకవేళ మీరు టయోటా హైలెక్స్ ఓన్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కింద రాయండి, సో దట్ చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ ఇలాంటి ఓనర్షిప్ రివ్యూస్ చేయడంలో నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. నాకు కూడా చాలా విషయాలు తెలుస్తాయి నేను ఫ్యూచర్లో ఏదైనా రివ్యూ చేయాలి కానీ. సో ఇవన్నీ నాకు మైండ్లో తిరుగుతూ ఉంటాయి అనమాట. సో ప్రాపర్గా మేము ఈ స్పిటీని జిమ్నీ, థార్, ఇంకా ఫార్చునర్, ఈ హైలెక్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. అన్ని వెహికల్స్ ఒక రివ్యూ కూడా నేను చేశాను. సో అంటే ఒక్కొక్క వెహికల్ ఇక్కడ ఎలా పర్ఫామ్ చేసింది ఏంటనేది ఒక డీటెయిల్ రివ్యూ చేశాను. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ఇలాంటి ఓనర్షిప్ రివ్యూస్తో కలుసుకుందాం. ఏమైనా నేను మర్చిపోయి ఉంటే కింద కమెంట్లు అడగండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద రాకేష్ బ్రో అడిగి కింద రిప్లై ఇస్తాను. ఆల్సో మన గ్రూప్స్లో చాలామంది హైలెక్స్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి నేను తెలుసుకొని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను అనమాట. మళ్ళీ రిపీట్ చేయలేను. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. భారత్ మాతకి జై, జై గణేష్, జై శ్రీరామ్, జై హింద్. జై హింద్.